హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మందికి పురుషులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి ముఖం మీద పులిపిరులు రావడం చూస్తూ ఉంటాం. దానివల్ల వారి అందం అంతా కూడా చెడిపోవడం జరుగుతుంది. ఈ పులిపిరులను తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి నేను చెప్తానండి. సో దీనికి చేయవలసిన చాలా సింపుల్. కొద్దిగా తేనె తీసుకోండి, దానిలో కొద్దిగా సున్నం వేసి మెత్తగా మంచిగా కలపండి. దాన్ని కలిపిన తర్వాత ఎక్కడైతే పులిపిరులు ఉన్నాయో అక్కడ దాన్ని అప్లై చేస్తూ ఉండండి. అలా చేసినట్లయితే ఆ పులిపిరులు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి. కొన్ని ఊడి రావు, అలాగే ఉండిపోతాయి. అలాంటి వాటికి క్రమక్రమంగా పులిపిరులు అనేవి తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి మరకలు కూడా మార్చిపోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే బయటికి పులిపిరి గడ్డల్లాగా వస్తాయి కదా, అలాంటి వాటికి ఏం చేయాలంటే ఒక అల్లం ముక్క తీసుకోండి, దాన్ని కొచ్చగా దాన్ని చెక్కండి మంచిగా దాన్ని, ఓకేనా. చెక్కి ఆ అల్లంకి ఆ చెక్కిన ముక్కకు ఉంటుంది కదా కొసకు, దానికి కొద్దిగా సున్నాన్ని టచ్ చేసి దాని పులిపిరి ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో పెట్టి అలాగే ఉంచండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ పులిపిరి అనేది క్రమక్రమంగా ఊడి బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి రంధ్రాన్ని వల్ల రెగ్యులర్గా మనం కొంచెం ఆయింట్మెంట్లు ఉంటాయి, వాటిని రాసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ మరక కూడా పూర్తిగా పోవడం అనేది జరుగుతుంది. చాలా మంది ఆపరేషన్స్ అట్లాంటివి చేసుకుంటూ ఉంటారు. ఇంట్లోనే మనం ఇలా చిన్న చేసుకోవడం వల్ల, ఈ సున్నం వల్ల, అల్లం వల్ల ఈ పులిపిరులు అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అందంగా కనబడాలి ముఖం అని అనుకుంటే కనుక చిన్నపిండితో కానివ్వండి, లేదంటే అరటిపండు ఉంటుంది, అరటిపండు గుజ్జుతో కానివ్వండి, ప్యాక్ లాగా వేసుకోండి. శరీరం అనేది ముఖం అనేది చాలా కాంతివంతంగా తయారవుతుంది. ఈ మరకలు ఏవైతే ఉంటాయో, ఒక పులిపిరులు కానివ్వండి, కొంతమందికి మొటిమలు, ఓకేనా, మొటిమల వల్ల కూడా ముఖం మీద పొక్కుల్లాగా చాలా అందవిహీనంగా కనబడతారు. కొంతమంది రెడ్డిష్ అవుతూ ఉంటుంది, సాయి పల్లవి లెక్క. సో అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే కస్తూరి పసుపు అని లభిస్తుంది, లేదంటే మాను పసుపు అని కూడా లభిస్తుంది. దీనిని కొద్దిగా తీసుకొని పాలలో కలుపుకొని దాన్ని ప్యాక్ లాగా వేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు వేసుకుంటూ ఉన్నా దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉంది. కంటి కింద ఉన్నటువంటి నల్లని చారలు వస్తాయి కొంతమంది లేడీస్కి. ఈ కంటి కింద ఉన్నటువంటి నల్లని చారలు కానివ్వండి, ముక్కు మీద వచ్చే బ్లాక్ హెడ్స్ కానివ్వండి, ఇవి కూడా క్రమక్రమంగా తగ్గిపోయి ముఖం చాలా అద్భుతంగా అందంగా తయారవుతుంది. అలా అని రోజు వేయద్దు, వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ప్యాక్ లాగా వేసుకొని 1 గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో దీన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే తప్పకుండా ముఖం మీద ఉన్నటువంటి అన్ని మరకలు కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.